ప్రసాద్ స్లోగా వెళ్ళు. స్లోగా వెళ్తే సీన్ మారిపోవచ్చు, దొంగ దొరకపోవచ్చు మేడం. ఈరోజు ఏమైంది నీకు? సంబంధం లేని డైలాగ్స్ చెప్తున్నావు, సంబంధం లేని డ్రైవర్ క్యారెక్టర్ యాక్ట్ చేస్తున్నావు. నా కష్టానికి శ్రమకి ఫలితం దక్కే రోజు మేడం. మీకు భయం వేస్తే కళ్ళు మూసుకోండి, డైరెక్ట్ గా తీసుకెళ్లిపోతాను. పైకి తీసుకెళ్లిపోయేలా ఉన్నావు ప్రసాద్. ఇలాంటి చిన్న కప్పు గేమ్ కూడా గెలవలేదంటే ఇంకేం గెలుస్తుంది? కనీసం ఈ రౌండ్ లోనైనా రామ్ గీతలు విన్ అవుతారనుకున్నా, కానీ బ్యాడ్ లక్. ఏమైంది నీకు? సింపుల్ టాస్క్, కళ్ళు నా నెత్తిని పెట్టుకున్నావు. కుంభాలు తింటావు, నడవడానికి కూడా ఓపిక లేదా? ఎవరో నా చీర తొక్కేశారండి. వాళ్ళు ఇచ్చి అన్ని రౌండ్స్లో గెలిచేస్తున్నామని ఓర్చుకోలేక నేను తొక్కేస్తున్నారు. తప్పు చేయడం, తప్పించుకోవడానికి ఆ నేరం ఎవరి మీద నెట్టేయడం. ఎవరో చీర తొక్కేశారు అంటేందుకు ప్రియ తొక్కేసిందని చెప్పు, నమ్మేస్తా. నాకు అర్థమైపోయిందే, ఇదంతా నువ్వు కావాలనే చేస్తున్నావు. నాకు ప్రైజ్ మనీ రాకూడదనే కదా. రండి మేడం. వెల్కమ్ మేడం. మేడం ముందు లోపలికి వెళ్దాం పదండి. గెలవబోయే జంటను చూస్తే నేను విన్నైనట్టే. వాళ్ళెవరో గెలిస్తే నువ్వు వినేనట్టేంటి ప్రసాద్? అవన్నీ ఇప్పుడు చెప్పలేను మేడం, ముందు మీరు పదండి. ఆంటీ ఇక్కడున్నారేంటి? రామ్ గారు కూడా ఇక్కడే ఉంటారు మేడం. రామ్ ఇక్కడికి ఎందుకు వస్తాడు? నువ్వు కాసేపు మాట్లాడుకు, సైలెంట్ గా ఉండు. ఆంటీ మాయా, నువ్వేంటిక్కడ? ఆ ప్రశ్న నేను మిమ్మల్ని అడగాలి, మీరేంటిక్కడ? ఈ కాంపిటీషన్లో నా కొడుకు కోడలు పార్టిసిపేట్ చేస్తున్నారు. అవునా? నేను ఈ కాంపిటీషన్ కి జడ్జిగా వచ్చాను ఆంటీ. మీ అబ్బాయి కోడలు ఎవరు నాకు చూపించండి, వాళ్ళనే బెస్ట్ కపుల్ గా నేను అనౌన్స్ చేస్తాను. అవునండి, వెంటనే మా మేడం గారికి వాళ్ళని పరిచయం చేయండి మేడం. లేదు మాయా, ఏ చెప్పాగా నా కోడలంటే నాకు పడదని. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ అది గెలవకూడదు. గెలవకుండా ఉండటానికైనా మా మేడం గారికి వాళ్ళెవరో తెలియాలి కదండి. లేకపోతే మీ అబ్బాయి కోళ్ళు ఎవరో తెలియక మా మేడం గారు వాళ్ళనే సెలెక్ట్ చేసేస్తే? అవునంటీ, వాళ్ళు నాకు చూపించండి. రండి చూపిస్తాను. లోపల ఉంటుంది కథలో అసలు ట్విస్ట్. ఈ రౌండ్ లో కూడా ప్రియా శివలే విన్ అయ్యారు. ఇక ఈ పోటీలో లాస్ట్ టాస్క్ కాసేపట్లో మొదలు కాబోతుంది. అదిగోనమ్మా, వాళ్లే నా కొడుకు కోడలు. ఇప్పుడు మీ చేతిలో ఉన్న కేసు తీసుకుని ఎవరి రూమ్ లోకి వాళ్ళు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోండి. ఫైనల్ టాస్క్ కి ప్రిపేర్ అవ్వగానే అందరినీ పిలుస్తాం. కనిపించడం లేదా ఆంటీ? మేడం ముందుకెళ్దాం రండి. రండి మేడం, ముందుకెళ్దాం రండి. రండి మేడం, రండి. సైడ్ ప్లీజ్, సైడ్ ప్లీజ్. బాబు తప్పకండి, తప్పకండి అమ్మా, తప్పకండి, తప్పకండి. రండి మేడం, రండి. రండి మేడం, త్వరగా రండి. రండి మేడం, రండి రండి రండి. స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తారేమో. అదిగో మన ఈ కాంటెస్ట్ కి
చీఫ్ గెస్ట్ అండ్ జడ్జ్ అయిన ఈ సిటీలోనే ప్రముఖ ఫ్యాషన్ డిజైనింగ్ కంపెనీ ఎండి మాయా మ్యామ్ వచ్చేశారు. వెల్కమ్ మ్యామ్. చూసావా అక్క, ఈ కాంపిటీషన్కి జడ్జిగా వచ్చిన అమ్మాయి నా ఫ్రెండు. అయితే ఏంటిప్పుడు? ఇప్పుడు అందరినీ ఫైనల్ టాస్క్ కోసం వాళ్ళ రూమ్లోకి పంపించాం. అవునా? ఫైనల్ టాస్క్ లో ఇండివిజువల్ గా పిలుస్తామన్నారు కదా? పిలవడం లేదు మ్యామ్. అదేంటి? ఫైనల్ టాస్క్ రూమ్లోనే. ఓ, ఇంతవరకు రకరకాల టాస్కుల్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ చూపించారు. ఎవరైనా ఓపెన్ అయ్యేది ఏకాంతంగా ఉన్నప్పుడే కదా. ఇప్పుడు ఆ జంట మనస్తత్వాల గురించి తెలుసుకోవడమే ఈ ఫైనల్ టాస్క్. ప్రతి రూమ్ లోనూ సీసీ కెమెరాలున్నాయి. సో వాళ్ళు ఈ కాంపిటీషన్ గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటో మనం ఇక్కడి నుంచి అబ్జర్వ్ చేసి ఫైనల్ గా ఎవరు బెస్ట్ కపుల్ అనేది డిసైడ్ చేస్తాం. ఎల్ఈడి ఆన్. రామ్ గారు తమ్ముడు మరదలు. ఏంటి శివ, నీకు హ్యాపీగా లేదా? ఇప్పటి వరకు మనమే గెలుస్తూ వచ్చాం. లాస్ట్ రౌండ్ కూడా మనమే విన్ అవుతాం. మనదే బెస్ట్ కపుల్. ప్రైజ్ మనీతో నేను బ్యూటీ పార్లర్ పెట్టేసినట్టే. ఇలా మోసం చేసి గెలవడం కూడా గెలిపానా? మోసం ఏంటి? కళ్ళకు గంతలు కడితే ఎవరికీ తెలియకుండా ఆ గంతలకి చిల్లులు పెట్టి నా మెళ్ళ దండ వేశావు. ఆ కూల్ డ్రింక్ ఆటలో మా వదిన చీర తొక్కి తను పడిపోయేలా చేసి ఓడిపోయేలా చేశా. ఇది మోసం కాదా? ఆ విషయం నాకు తెలుసు కానీ ఆ జడ్జిలకు తెలియదుగా. బాకరాలు. చిచ్చి, ఇలాంటి చీటర్ని అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. ఇప్పటి వరకు అన్ని రౌండ్స్ లో వాళ్ళకు వచ్చిన మార్క్స్ క్యాన్సిల్ చేయండి. నెక్స్ట్. ఏమండి, పోటీలో మనం గెలవలేమనిపిస్తుందండి. ట్రై చేద్దామే. నెక్స్ట్. ఇదిగో ప్రైజ్ మనీ 10 లక్షలు వస్తే ఏం చేస్తారు? మా అమ్మా నాన్నల్ని మన ఇంటికి తెచ్చుకుందాం. అప్పుడు నేను మిమ్మల్ని వదిలేస్తాను. తల్లిదండ్రులు చూడకూడదని సాధించడాలు. బెస్ట్ కపుల్ అనే పేరే అసలు వీళ్ళకి సూట్ అవ్వదు. నెక్స్ట్. ఈ మొహానికి బెస్ట్ కపుల్ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేయటమా? ప్రసాద్, కార్తీ, ఎందుకు మేడం? వెళ్ళాలి. ఏమైంది మేడం? దాన్ని చూస్తేనే నాకు ఒళ్ళు మండిపోతుంది. అది కాదు మేడం, తన భర్తను కూడా చూస్తే ఈ ఎపిసోడ్కి ఒక పర్పస్ ఉంటుంది మేడం. ఏమీ అక్కర్లేదు. ఆంటీ, ఇలా రండి. ఏంటమ్మా? ఈ కాంటెస్ట్ లో గెలిచిన బెస్ట్ కపుల్ కి అవార్డు నా బదులుగా మా ఆంటీ ఇస్తారు. నేనా? అవునాంటీ. ఇక్కడికి నాకు నచ్చని మనుషులొచ్చారు. ఆ మొహం చూస్తేనే నాకు నచ్చదు. అది కాదు మేడం. నువ్వింకేం మాట్లాడకు ప్రసాదు. బెస్ట్ కపుల్ ఎవరో చెప్పేసి వెళ్ళండి మేడం. ఇంకెవరు? ఇప్పటి వరకు గెలిచిన శివాప్రియులు ఫ్రాడ్ చేశారు. సెకండ్ రౌండ్ లో ఉన్న గీత వాళ్లే విన్నర్. పాజిటివ్ గా మాట్లాడినంత మాత్రాన బెస్ట్ కపుల్ అయిపోతారా? ఫైనల్ గా ఇంకో టాస్క్ పెట్టండి. ఈ టాస్క్ నేనిస్తాను. అందులో గెలిచిన వాళ్లే బెస్ట్ కపుల్. టాస్క్ ఏంటి మేడం? అర్థమైందా? అర్థమైంది మేడం. ఓకే ఆంటీ, నేను వెళ్ళొస్తాను. ఓకేమ్మా, బాయ్. బాయ్. మేడం మేడం మేడం, అది కాదు మేడం. మేడం, ఇప్పుడు అందరూ కపుల్స్ కలిసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పద.
ఏంటి ఫైనల్ టాస్క్ రెడీ అయిపోయిందా? ఫినిష్ అయిపోయింది. ఫినిష్ అయిపోయిందా? రూమ్ లో ఉన్నప్పుడు మీ వ్యక్తిత్వాలు ఎలాంటివో తెలుసుకోవడమే మీకు ఇచ్చిన టాస్క్. ప్రియాన్ శివ, మీరు కాంటెస్ట్ లో ప్రతి టాస్క్ లోనూ చీట్ చేసి గెలిచినట్లు మీరే ఒప్పుకున్నారు. అలాగే జడ్జిగా వచ్చిన మాధ్యం మీ మార్కులన్నీ మైనస్ చేశారు. కాకపోతే మేడం ఫైనల్ గా మరో టాస్క్ ఇచ్చి వెళ్లారు. అందులో గెలిచిన వాళ్లే బెస్ట్ కపుల్ అవార్డుని సొంతం చేసుకుంటారు. టాస్క్ ఏంటండి? 1 సెకండ్. $10 లక్షలు ఇస్తానని చేతిలో $10 పెడుతున్నారేంటండి? మీ అందరికీ ఒక రూమ్ ఇస్తాం. ఈ $10 ఖర్చు పెట్టి ఏ వస్తువైనా మీరు కొనొచ్చు. కాకపోతే మీరు కొన్న వాటితో రూమ్ అంతా నిండిపోవాలి. $10 వస్తువులు కొని రూమ్ అంతా నింపాలా? ఇది అసలు అయ్యే పనేనా? $10 ఏమొస్తుంది అంటే ప్రైజ్ ఎలా వస్తుంది మరి? చెవండి, ఈ పోటీలో గెలవబోయేది మనమే. ఏంటే సరిగ్గా వినబడిందా? $10 రూమ్ నింపాలంట. నాకు $5 చాలు. బిల్డప్ లేక ఇది ఇంటెలెక్చువల్ టాస్క్ అండి. ఖచ్చితంగా మనం గెలుస్తాం. ఈ 10 లక్షల ప్రైజ్ మనీ మనదే. మీకిచ్చిన $10 రూమ్ అంతా ఫిల్ చేయండి. ఇక్కడ నుండి మేమంతా ఎల్ఈడీలో చూస్తుంటాం. ఫస్ట్ కపుల్ వినోద్ అండ్ విద్య. నెక్స్ట్ శివ అండ్ ప్రియా. నెక్స్ట్ రామ్ అండ్ గీత. ఎలానే? రండి. ఏం చేస్తావే? ఏమేలోకి $10 ఇంత పెద్ద రూమ్ నింపడం అంటే ఏదో పెద్ద మెలుకుందే. గీతకి ఎలాంటి మెలికనైనా సరిచేసే నేర్పుంది. చూడండి, ఏదో ఒక మ్యాజిక్ చేస్తుంది. ఇదేంటి? మీరు లైట్ ఆఫ్ చేయండి. దేనికి? లైట్ ఆఫ్ చేయండి చెప్తా. ఏంటే క్యాండిల్ వెలిగించావు? అంగుళం ఫిల్ అయింది, కానీ టాస్క్ రూమ్ మొత్తం ఫిల్ అవ్వాలని. అందరూ రూమ్ అంతా ఒకసారి చూడండి. వెలుగుతో నిండినట్టే కదా. నేను చెప్పాను. వావ్, రియల్లీ ఫ్యాంటాస్టిక్. యు ఆర్ బ్రిలియంట్. సో బెస్ట్ కపుల్ రామ్ అండ్ గీత. సో బెస్ట్ కపుల్ గా గెలిచిన గీత రామ్లకి మన జడ్జి గారు చెప్పినట్లుగా నాగేశ్వరి గారు ప్రైజ్ షీల్డ్ అందజేస్తారు. మేడం, విన్నర్కి ప్రైజ్ ఇద్దామా?
మోసం ఎప్పటికీ గెలవదని ఇప్పటికైనా అర్థమైందా? ఏంటమ్మా నాగేశ్వరి, నీ టైం మరి ఇంత బ్యాడ్గా నడుస్తుంది. నువ్వు ఏది జరగకూడదనుకుంటే అదే జరుగుతుంది. నువ్వు ఎవరు గెలవకూడదనుకుంటే వాళ్లే గెలిచారు. ఇష్టం లేదని చెప్పింది నువ్వే. నీకు ఇష్టం లేని నీ కోడలికి బెస్ట్ కపుల్ అవార్డుని నీ చేతుల మీదుగా అందిస్తున్నావు. వెళ్ళు. మొదలు పెట్టేశారా? కనుని కనుగొండి. ఏంట్లోకి హడావుడి? నేనే పురమాయించా. టపాసులు కాల్చడానికి ఈరోజేం దీపావళి కాదు కదా. టపాసులు దీపావళికే కాదమ్మా, సంతోషానికి గుర్తుగా కూడా కాలుస్తారు. అంత సంతోషం దేనికో. ఇవాళ బెస్ట్ కపుల్ పోటీలో నా కోడలు ఓడిపోయింది కదా. అదే నీ కోడలు గెలిచింది కదా. అది గెలిచినందుకు కాదు, నేను ఓడిపోయినందుకు నన్ను ఉడికించడానికే ఈ హంగామా అంతా చేస్తున్నా. ఏమా నాగేశ్వరి, ఈ ఏర్పాట్లని చూస్తుంటే నీకేమనిపిస్తుంది? ఊళ్ళో పెళ్లి జరుగుతుంటే కుక్కలు హడావిడి చేస్తున్నట్టుగా ఉంది. అంటే నీ కొడుకు కోడలు గెలిచారని సంబరాలు చేస్తున్న ఈ అపార్ట్మెంట్ లేడీస్ అందరూ నీకు అలా కనిపిస్తున్నారా? నేనలా అనలేదు. దాని అర్థం అదే. ఏమనుకోకండమ్మా, మా చెల్లికి పద్ధతులే కాదు, నలుగురిలో ఎలా మాట్లాడాలో కూడా తెలీదు. మీ అదృష్టం బాగుండబట్టి తనని కాదని నన్ను ప్రెసిడెంట్ గా ఎంచుకున్నారు. లేదంటే రోజు మీరు మా చెల్లెలతో తిట్టు తినాల్సి వచ్చేది. అబ్బబ్బబ్బబ్బా, జరుగుతుందేంటి? మధ్యలో మీ తెప్పుళ్ళేంటి? సందు దొరికితే చాలు ఒకళ్ళనొకళ్ళు దెప్పేసుకుంటుంటారు. బెస్ట్ కపుల్ గా గెలిచారంట కదా, కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ అండి. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. మీరు ఓడిపోయారంట కదా, సో సారీ. బెస్ట్ కపుల్ అవార్డు ఎక్కడైనా ఒకరికే ఇస్తారు. వెళ్ళిన వాళ్ళందరికి ఎవరు కదండి. ఒకరు గెలిచారంటే ఆటోమేటిక్ గా రెండో వాళ్ళు ఓడిపోతారు. అయినా జస్ట్ చిన్న పాయింట్ తో మేము ఓడిపోయాం. చిన్న పాయింట్ కాదు, మోసం చేయబట్టి ఓడిపోయావు. నిజాయితీగా ఉంది కాబట్టి గీత గెలిచింది. ప్రియా, వెళ్ళిపోతున్నావేంటి? ఏం చేయాలి ఇక్కడ? గెలిచింది మేం కాదు కదా వెల్కమ్ అందుకోవడానికి. ప్రియా, నా టాలెంట్ ప్లస్ తెలివితేటలే ఈ మా విజయానికి కారణం. అవునా? అంటే తన కోఆపరేషన్ కూడా ఉంది. ఊరుకోరా, అసలు మా గీతమ్మ పక్కన లేకపోతే ఈ గెలుపు లేదు, ఆ షీల్డు లేదు. పొగిడింది చాలు, పదండి. అప్పుడు వెళ్ళిపోతే ఎలా నాగేశ్వరి? ఇంకేం చేయాలి? నువ్వు దాన్ని పొగుడుతుంటే చూస్తూ చప్పట్లు కొట్టాలా? కాదు, బెస్ట్ కపుల్ గా గెలిచిన ఈ జంటకి అందరి కళ్ళు పడి దిష్టి తగిలుంటుంది. అందుకే దిష్టి తీయాలి. ఆ దిష్టి గుమ్మడికాయ తీసుకురండమ్మా. నువ్వుండగా ఇంకో దిష్టి గుమ్మడికాయ ఎందుకో? అమ్మా నాగేశ్వరి, అందుకో. నాకెందుకు? అదేంటి, నీ కొడుకు కోడలికి దిష్టి తీయవా? నువ్వున్నావు కదా ఈ అపార్ట్మెంట్స్ ప్రెసిడెంట్ గా, అవసరం లేని ఆర్భాటాలన్నీ చేసిందానివి. నువ్వే తీ. తప్పు తప్పు, దిష్టి నువ్వు తీస్తేనే బాగుంటుంది. ఏంటమ్మా సైలెంట్ అయిపోయావు? కొంపదీసి వీళ్ళు బెస్ట్ కపుల్ గా గెలవడం నీకు ఇష్టం లేదా ఏంటి?
ఇష్టం లేకపోవడం ఏంటి? మరేంటి ఆలోచన? నీ బంగారు కోడలికి నీ చేతులతో దిష్టి తీయమ్మా. ఇది బంగారు కోడలు కాదు, బండ కోడలు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి. నీ దిష్టి కూడా కలుపమ్మా, లేకపోతే గుమ్మడికాయకి ఉపయోగం ఉండదు.